వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఓడలరేవులో గల్లంతైన బోటు ఆచూకీ ఇప్పటివరకు లభ్యం కాలేదు. ఈ నెల 3వ తేదీన 7 మత్స్యకారులతో సముద్రంలో వేటకు వెళ్లిన బోటు ఆచూకీ ఇప్పటివరకు తెలియకపోవడంతో కుటుంబ సభ్యుల ఆవేదనకు అంతు లేకుండా పోయింది. బోటు కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టామని అధికారులు చెబుతున్నా ఇప్పటివరకు జాడ తెలియకపోవడం గ్రామస్తులను ఆందోళనకు గురిచేస్తోంది. కాటాడి సతీష్ కుమార్, కె రాముడు, కొపనాతి రామకృష్ణ వర్మ, కొల్లాటి యేసుదాసు, కొల్లాటి శ్రీనుబాబు, పాలిపు శాంతారావు, సంగాని తాతారావు 19 రోజులు గడిచినా ఈ గంగపుత్రుల ఆచూకీ దొరకలేదు. ఈ నెల 3వ తేదీన అల్లవరం మండలం ఓడలరేవు నుంచి చేపల వేట కోసం బోటులో సముద్రంలోకి వెళ్లారు వీరంతా. వెళ్లేటప్పుడు 15 రోజులకు సరిపడా ఆహారం తీసుకువెళ్లారు. లెక్క ప్రకారం ఈ నెల 12వ తేదీకి వీళ్ల బోటు తిరిగి రావాల్సి ఉంది. కానీ ఇన్ని రోజులైనా ఇప్పటి వరకు వీళ్ల ఆచూకీ లేదు. సెల్ ఫోన్ సిగ్నల్ లేదు. దీంతో ఈ మత్స్యకారుల కుటుంబాల్లో ఆందోళన కనిపిస్తోంది. అధికారులకు మొరపెట్టుకున్నప్పటికీ బోటు ఎక్కడుందో వాళ్లు కూడా చెప్పలేని పరిస్థితి. వేటకు వెళ్లిన బోటు ఆచూకీ కోసం మెరైన్ పోలీసు, కోస్ట్ గార్డ్ సహాయం కోరింది జిల్లా యంత్రాంగం. ట్యూనా చేపల వేట కోసం బోట్లో సముద్రంలో చాలా దూరం వెళ్లటం సర్వసాధారణమే అయినా 500-600 కిలోమీటర్లు వెళ్లిన తర్వాత అసలు తామెక్కడున్నామో తెలియాలంటే ఖచ్చితంగా బోట్లో జీపీఎస్, వైర్లెస్ సెట్లు ఉండాలి. అయితే వేటకు వెళ్లిన బోట్లో జీపీఎస్ సౌకర్యం లేదు. ఇలాంటి ఏర్పాట్లు లేకుండా వేటకు వెళ్లేందుకు ఫిషరీస్ శాఖ ఎందుకు అనుమతిచ్చిందో అర్థం కాని పరిస్థితి. నడి సముద్రంలో బోటు కోసం 3 రోజులుగా విస్తృతంగా గాలిస్తున్నా ఇప్పటి వరకు ఒక్క క్లూ లేదు. మరోవైపు ఓడలరేవులో బాధిత కుటుంబాల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. అధికారుల నుంచి ఎటువంటి సమాచారం రాకపోవడంతో వారిలో ఆందోళన మరింత పెరుగుతోంది. సముద్రంలో ఎటువంటి అలజడి లేకపోయినా బోటు ఎందుకు గల్లంతైందో అర్థం కావటం లేదు. అంతర్జాతీయ సరిహద్దు జలాల్లోకి ప్రవేశించారా, లేక బోటు ఇంజిన్ చెడిపోయిందా? పారాదీప్ కు 15 నాటికల్ మైళ్ల దూరంలో ముత్యాలమ్మ పేరిట ఓ బోటు గుర్తించినా అది ఓడలరేవుకు సంబంధించినదా కాదా అన్న విషయాన్ని చెప్పలేకపోతున్నారు. విశాఖ, చెన్నై కోస్ట్ గార్డ్ కు చెందిన 5 నౌకలు, 2 డోర్నియర్ విమానాలతో మత్స్యకారుల ఆచూకీ కోసం ఇప్పటికే గాలింపు చేపట్టామని అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఈస్టర్న్ నేవీ కమాండ్ నుంచి నౌకలు, హెలికాప్టర్లతో గాలింపు చేపడుతున్నారు. అదేవిధంగా ఇస్రో సహాయంతో బోటు ఆచూకీ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇంటర్నేషనల్ బార్డర్ లో ఉన్న నౌకలకు సమాచారం ఇచ్చేందుకు ముంబై మారిటైమ్ రెస్క్యూ కోఆర్డినేషన్ సెంటర్ ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా బోటు ఆచూకీ మాత్రం తెలియటం లేదు. బోటులో వేటకు వెళ్లిన మత్స్యకారులు తిరిగి వస్తారనే ఆశతో కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు.